హరే కృష్ణ. సో అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో అందరికి ధన్యవాదాలు. సో షెడ్యూల్ మార్చుకున్నాము. పదయాత్ర ప్రచారం ఉన్న కారణం. సో అయినా కూడా అందరూ వచ్చి ఇంట్లో పాల్గొని చాలా చాలా సంతోషం. సో ఐదో స్కందంలో మనం చివరి అధ్యాయంలో 26వ అధ్యాయంలో ఆ వివిధ నరక లోకాల గురించి సుఖదేవ గోస్వామి వివరిస్తూ ఉన్నాడు. ఆ నరక లోకాల్లో వివిధ శిక్షలు ఎవరెవరు ఎటువంటి కార్యాలు పాప కార్యాలు చేసినందుకు వాళ్ళు తగిన శిక్షలు ఎలా పడుతున్నాయి అని కూడా వివరించినప్పుడు, సో మనం కూడా ఇది కొద్దిగా మనకి కొద్దిగా మనం చెల్లించాం కొద్దిగా ఇన్ని ఇంత భయంకరంగా ఉంటాయా. ఆ, చూస్తే చేసిన పాపం చిన్నదిగా ఉంది, దానికి అనుభవించే శిక్ష ఏమో చాలా పెద్దదిగా ఉంది, ఎక్కువ ఉంది శిక్ష. అందుకే ఆ డిస్కషన్ మనం చెప్పుకున్నాం. ఏమని చెప్తున్నాం అంటే యాక్చువల్గా మనం సంతోషం కోసం లేదా అనుభవించడం కోసం మనం చేసే చిన్న చిన్న పాపాలు దానివల్ల మనం పడే సంతోషం చాలా చిన్నది, తక్కువ సంతోషం. కానీ దానివల్ల మనం పడబోయే బాధ చాలా ఎక్కువ ఉంది. సో ఎంతో కొంత కొద్దిగా నిగ్రహించేసుకొని భక్తుల సాంగత్యంలో ఉంటూ భాగవతాన్ని భగవద్గీత వింటూ సాధువుల సాంగత్యంలో ఉండగలిగితే మనం ఆ చిన్న చిన్న ఆ ప్రేరణలకి, చిన్న చిన్న ఆకర్షణలకి మనం బలి కాకుండా వీలైనంత వరకు ఆ మనసు ఇంద్రియాలు నిగ్రహించుకొని అసలైన ఆనందం భవిష్యత్తులో మనం ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. అది వైకుంఠానికి వెళ్ళేటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చు. సో అట్లా ఉండగా ఆ నరకలోకాల గురించి అంతా వినిన తర్వాత ఇప్పుడు 6వ స్కందంకి మనం ప్రవేశించాము. సో 1వ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు ఇప్పటి వరకు జరిగిందంతా తాను నెమరు వేసుకుంటాడు. ఇది ఆ, మొదటి 1వ స్కందం, 2వ స్కందం, 3వ స్కందం, 4, 5 స్కందాల గురించి ఒకసారి నెమరు వేసుకుంటాడు. అంటే ఏమేమి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఒకసారి ఆలోచించుకుని తర్వాత తను వేయాల్సిన ప్రశ్న వేస్తాడు అనమాట. సుఖదేవ గోస్వామికి తను వేయాల్సిన ప్రశ్న వేస్తాడు. సో రెండవ స్కందం 1, 2 అధ్యాయాల్లో నివృత్తి మార్గం గురించి తెలుసుకున్నాం అనుకున్నాడు. ఏంటి ఆ నివృత్తి మార్గం అంటే, ఓకే, మనము మోక్షం పొందాలంటే ఏం చేయాలి, ఆ విషయాలు తెలుసుకున్నాము. అలాగే 3వ స్కందం 12వ అధ్యాయంలో ప్రవృత్తి మార్గం, కేవలం ఇంద్రతృప్తి కోసం స్వర్గాల వరకు వెళ్ళే ఆ యొక్క మార్గం గురించి, దాని గురించి తెలుసుకున్నాము. తర్వాత 5వ స్కందం 26వ అధ్యాయంలో పాప కార్యాల యొక్క ఫలం ఏంటి, ఫలితాలు ఏమొస్తున్నాయి, మనకి ఎటువంటి శిక్షలు మనం పడుతున్నాయి అక్కడ, జీవుడు ఎంత బాధపడుతున్నాడు, వాటి గురించి తెలుసుకుందాం. తర్వాత 4వ స్కందంలో స్వయంభూమను కాలంలో ఏమేం జరిగింది, ఎలా జరిగింది, సో అవన్నీ తెలుసుకుందాం. 4, 5 స్కందాల్లో ప్రియవ్రతుడు ఉత్తానపాదు యొక్క పాలన గురించి తెలుసుకుందాం. అలాగే 5వ స్కందం 16 నుంచి 26 అధ్యాయం వరకు విశ్వశాస్త్రం, అసలు ఈ ఈ విశ్వాల్లో మొత్తం భౌతిక ప్రపంచంలో ఒక బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉంటాయి, ఆ లోకాల్లో భూమండలంలో ఎన్ని ద్వీపాలు ఉంటాయి, తర్వాత పై ఉన్న లోకాలు, కింద లోకాలు, స్వర్గలోకాలు, పాతాళ లోకాలు, వీటన్నిటి గురించి మనకున్న సమయంలో ఎంతవరకు మనం వివరించగలిగితే అంతవరకు వివరించుకున్నాం. సో ఇక్కడి వరకు తను సంగ్రహించుకున్నాడు. ఓకే, ఏమేమి విన్నాము, మనకి ఎంతవరకు గుర్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది అంటారు, మీరు చెప్తున్నప్పుడు బాగుంటుంది, వింటున్నప్పుడు బాగా అర్థమవుతుంది, ఆ తర్వాత మాకేం గుర్తుండట్లేదు. మెయిన్ కారణం ఏంటంటే చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది మనం నెమరు వేసుకోవాలి. ఏం ఈ ఈ అధ్యాయంలో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ముఖ్యమైన పాయింట్స్ ఏం వచ్చినాయి, అది ఒకసారి మన కళ్ళు మూసుకొని ఒక 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 10 నిమిషాలు ఆలోచించామనుకోండి, ఏమేమి అంశాలు ఇక్కడికి వచ్చాయి అని అది నెమరు వేసుకొని తర్వాత మనం ఎవరితోనైనా షేర్ చేసుకున్నాం అనుకోండి, ఎవరికైనా అది చెప్తే
అప్పుడు అది మనకు గుర్తుంటది. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే జీవితకాలం గుర్తుంటది. అది ఎప్పుడు రావాలో అప్పుడు అది బయటకు వస్తుంది. ఆ విషయం బయటకు వస్తుంది. మనం ఎప్పుడో ఒక 2 సంవత్సరాల తర్వాత మనం డిస్కషన్ ఎవరైనా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడల్లా ఇవన్నీ బయటకు వచ్చి ఆ మాటలు కూడా ఆ విషయాలు కూడా మనం చర్చించుకుంటాం. ఎప్పుడైతే మనం జస్ట్ వినేసి కామ్ అయిపోయాం అనుకోండి, దాని గురించి ఏం ఆలోచించకపోతే అది ఈ రోజు ఈ పూట వరకే ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. మనం భాగవతాన్ని ఎందుకు మనం ఒక విధంగా కొంచెం విస్తారంగా ఎందుకు మనం చర్చించుకుంటున్నాం అంటే, అది గుర్తు పెట్టుకోగలిగితే రేపు మనకి సమస్యలు వచ్చినప్పుడు, రేపు మనకి కష్టాలు వచ్చినప్పుడు మనకి కృష్ణుడు చెప్పిన మాటలు మనకు గుర్తొచ్చి అక్కడికక్కడికే మనకు ఓదార్పు వచ్చేస్తుంది. మనకి ఎందుకంటే అన్ని వేళల్లో అన్ని కాలాల్లో మనతో ఎప్పుడు అందుబాటులో అందరూ ఉండకపోవచ్చు. సో మనకి కావాల్సినప్పుడు ఎవరు లేనప్పుడు, కానీ మనకు ఒక బాధ ఒక కష్టం కలిగింది. ఆ బాధ కష్టం కలిగినప్పుడు మనిషి ప్రతిసారి ఉండాలంటే అది ఉండేదానికి అవకాశం లేదు. అప్పుడు నేను ఇప్పుడు దాకా విన్న విషయాలు నాకు గుర్తొచ్చి కృష్ణుడు చెప్పిన మాటలు లేదంటే ఆ భక్తులు చెప్పిన మాటలు అది గుర్తొచ్చి కొద్దిగా నేను ఆ సమస్యకి పరిష్కారం లేదా సమస్య పట్ల ఆ వల్ల వచ్చే ఒక ఓదార్పు అది ఖచ్చితంగా నేను పొందగలుగుతాను నేను. సో పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో మరణం ఉంది, కానీ ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాడు, ఏం విన్నాడు ఇప్పటి వరకు, నేను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాడు ఎప్పటికప్పుడు. ఆ గుర్తు తెచ్చుకొని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే దీంట్లో ఉండేటివి కామన్, ఇది కాలక్షేపం కోసం చెప్పుకుంటే కాదనమాట ఇది. భాగవతం కాలక్షేపం కోసం కాదు, మన జీవితంలో పరిష్కారాల కోసం మనం ఇవన్నీ మనం వింటున్నాం. సో భాగవతంలో భవిష్యత్తులో రాబోయేటువంటి కష్టాలకు కూడా ఆల్రెడీ పరిష్కారాలు రెడీ చేస్తున్నారు. ఎందుకని మన పడబోయే కష్టాలు భక్తులు ఆల్రెడీ పడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ, పడిన కష్టాలకి వాళ్ళు ఎటువంటి సాధన చేశారు, వాళ్ళు ఎటువంటి విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చారు, ఆ విషయాల్ని మనం ఫాలో అయితే మన సమస్యలు కూడా మన పరిష్కారం వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం వినిన తర్వాత నెమరు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. అది ఎవరితో అయినా మనం షేర్ చేసుకోగలిగితే అప్పుడు ఆ పాయింట్ బలంగా నిలబడుతుంది మన మనసు. అది మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు అది బయటకు వచ్చి, సో మనకు కావాల్సినటువంటి ఓదార్పు, మనకు కావాల్సిన పరిష్కారం మనకు దొరుకుతుంది. లేదా మన సొంత కుటుంబ సభ్యులే లేదా మన బంధువుల్లోనే ఇదే సమస్య ఎదుర్కొన్నప్పుడు మనం వాళ్ళకి ఇదే పరిష్కారం కింద మనం చెప్పొచ్చు, వాళ్ళు బయటపడతారు. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఇదంతా నెమరు వేసుకున్నాడు. సో ఆ తర్వాత తన ప్రశ్న అడిగాడు అన్నమాట. సో ఏంటి ఆ ప్రశ్న చూద్దాం. సో పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడిగాడు, ఈ భయంకరమైనటువంటి బాధను అనుభవించే నరకప్రాయమైన పరిస్థితుల్లోకి ప్రవేశించకుండా మానవులు ఎలా రక్షించబడగలరో దయచేసి ఇప్పుడు నాకు తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడే విన్నాడు కదా, నరక లోకాల్లో ఏ విధంగా ప్రతి జీవి అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. అసలు వాళ్ళు దాంట్లో ప్రవేశించకుండానే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో లేదా నరకప్రాయమైన పరిస్థితుల్లోకి అసలు ప్రవేశించకుండా మానవులు ఎలా రక్షింపబడతారు, అసలు దాంట్లో ప్రవేశించకుండా మనం ఏం చేయగలం మనము, లేదా వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరిస్తే వాళ్ళు అసలు ఈ నరకలోకాల వైపు పోకుండా మనం కాపాడుకోవచ్చు అని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ఈ ప్రశ్న వేశాడు అనమాట. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఇంకా ఇప్పుడు పరీక్షిత్ మహారాజుని టెస్ట్ చేయబోతున్నాడు, పరీక్షించబోతున్నాడు అని. ఇప్పుడు ఒక 3 మార్గాలు చెప్తాడు. 3 మార్గాల్లో పరీక్షిత్ మహారాజు ఏ మార్గం బెస్ట్ అని అంటాడు, ఏది ఈ పాపపు ప్రవృత్తి నుంచి బయటపడడానికి ఏ మార్గం ఉత్తమమైంది అని ఇప్పటి వరకు మనం చర్చించుకున్న వాటిల్లో దేనికి మొగ్గు చూపుతాడు మన పరీక్షిత్ మహారాజ్ అని ఒక విధంగా దాన్ని టెస్ట్ చేయడానికి చూస్తాడు. ఆ తర్వాత అసలైన మార్గం గురించి చెప్తాడు అన్నమాట తర్వాత.
ఏం మార్గం మనం పాటిస్తే నరక లోకాలకి పోకుండా మనం నిర్మూలించుకోవచ్చు, ఏం చేయాలి? సో ఇప్పుడు పరిషత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి ఆ, పరీక్షించడం స్టార్ట్ చేస్తున్నాడు. సో కొన్ని మార్గాలు చెప్తున్నాడు. ఏంటి ఆ మార్గం చూద్దాం. ఒక వ్యక్తి తన మరణానికి ముందు ఈ జీవితంలో తన మనసు, మాట, శరీరంతో చేసిన దుష్కార్యాలను సరైన ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే వారు మరణాంతరం నిశ్చయంగా నరకలోకాలకి ప్రవేశిస్తారు. సో ఎవరైనా సరే మరణానికి ముందర వాళ్ళ మనసుతో, అంటే వాళ్ళ మనసు కానీ వాళ్ళ మాటతో కానీ వాళ్ళ శరీరంతో కానీ దుష్కార్యాలు చేస్తే, అంటే చెడు కార్యాలు కానీ చేశారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకునే తీరాలి. ప్రాయశ్చిత్తంగా చేసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మరణం తర్వాత నరకలోకానికి వాళ్ళు వెళ్ళాల్సిందే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఖచ్చితంగా అతను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సో పాపాలు పడి పాపాలు చేసేసి దాని నుంచి బయటపడడానికి కావలసిన అసలైన ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, సో తను ఆ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా అతను నరకలోకానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి శిక్షలు అనుభవించాలి. ఎంత శిక్ష అనుభవిస్తాడు అంటే, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ తమ పాపాల తీవ్రతను బట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎంత ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఆ పాపం ఎంత, ఎంత పాపం చేశాడు. చిన్న దొంగతనం చేశాడా, లేకపోతే ఇతరులను ఏమైనా మోసం చేశాడా, లేక వేరే వాళ్ళని చంపేశాడా, ఏంటి? కాబట్టి తీవ్రతను బట్టి చికిత్స చేసినట్లుగానే ప్రతి ఒక్కరూ చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసిన పాపం తీవ్రంగా ఉంది కానీ ప్రాయశ్చిత్తం తక్కువ చేసుకున్నాడు అనుకోండి, అంత ఆ స్థాయిలో ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మళ్ళీ అతను నరక లోకాలు అదే స్థాయిలో అనుభవించాలి మళ్ళీ. నెక్స్ట్, సో ఈ విధంగా చెప్తున్నప్పుడు ఆ అప్పుడు పరిషత్ మహారాజ్ అంటాడు, ప్రాయశ్చిత్తమా? ప్రాయశ్చిత్తం కూడా వేస్ట్ ఏమో, ప్రాయశ్చిత్తం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పాపాలు చేసిన తర్వాత మళ్ళీ ప్రాయశ్చిత్తం వల్ల వాళ్ళ పాపాల నుంచి బయటకు పడతారా? ఎందుకనంటే ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పాపాలే చేస్తున్నారు. మళ్ళీ ఒక తప్పు చేశాము, దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. దానివల్ల ప్రాయశ్చిత్తం యొక్క విలువేంటి? తప్పులు చేయడం, మళ్ళీ దానికి ఏదో ఎక్కడో పోయి మేము ఆ మేము కొండ చుట్టూ తిరుగుతాము, మేము పొళ్ళు దండాలు వేస్తాము అని ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే అర్థం ఏంటి? నేను మళ్ళీ ఆ పాపం చెయ్యను అని బలమైనటువంటి సంకల్పం తీసుకోవాలి. కానీ తప్పు చేయడం, ఏదో ఒకటి పోయి మన పుష్కరాలు వస్తున్నాయి, పోయి అడపోయి మనం మునిగేస్తే అన్ని పాపాలు పోతాయంట. దానివల్ల మళ్ళీ పోయి అదే కార్యం చేస్తున్నప్పుడు అప్పుడు ప్రాయశ్చిత్యం యొక్క విలువ ఏంటి? ప్రాయశ్చిత్తం దేనికోసం చేస్తున్నట్టు అప్పుడు? మళ్ళీ మళ్ళీ పాపాలు చేసే పని అయితే అప్పుడు అసలు ప్రాయశ్చిత్తం చేయడానికి అవసరం కూడా లేదు కదా అప్పుడు. సో ఈ ప్రాయశ్చిత్తం సరైన మార్గం కాదేమో అని పరిషత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి ప్రాయశ్చిత్తం చేసుకుంటే నరకానికి పోకుండా కాపాడుతాడు. కానీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే, కానీ తన మళ్ళీ మళ్ళీ అదే పాపాలు చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గల ఉద్దేశం ఏంటి అప్పుడు అన్నట్టుగా తనకు అసలు తృప్తి పడలా. ఈ మార్గం కరెక్ట్ కాదేమో, ఈ మార్గంతో నరకలోకానికి పోకుండా ఉండలేడు, నరకలోకానికి పోయే తీరుతాడు, ఎందుకంటే అతను మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తాడు అని పరిషత్ మహారాజు తన యొక్క ఆ అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు అనమాట. అందుకని చూడడము వినడం ద్వారా జీవుడికి పాప కార్యాలు చేయడం హానికరమని తెలిసినప్పటికీ, ప్రాయశ్చిత్త కర్మలు చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి పదే పదే పాపాలు చేయడానికి బలవంతం చేయబడతాడు. అందువల్ల అటువంటి ప్రాయశ్చిత్తకు విలువ ఏంటి?
సో పదే పదే అదే పాపాలు మళ్ళీ చేస్తాడు ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత కూడా. అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే చేసుకున్నా ఒకటి చేయకపోయినా ఒకటే. సో దానికి దీని వల్ల వాళ్ళు నరకానికి పోకుండా వాళ్ళు నిషేధించబడతారా? లేదు. మరి అన్నాడు, పాప పనులు చేస్తూ పదే పదే ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల నిష్ప్రయోజనమే అని నేను భావిస్తున్నాను. ఇది ఏనుగు స్నానం చేయడం లాంటిది. సో ఎవరికైనా ఐడియా ఉంటే ఏనుగు స్నానాన్ని దేంతో పోలుస్తారు, ఎలా పోలుస్తారు అని అంటే, ఏనుగు చక్కగా వెళ్తుంది, పక్కన ఏదైనా చెరువు ఏదైనా ఉంటే దిగుతుంది, దిగి అక్కడి నుంచి చక్కగా నీళ్లు బాగా పైన పోసుకొని చక్కగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మట్టి తీసుకొని మళ్ళీ పైన పోసుకుంటుంది. సో ఇటువంటి ప్రాయశ్చిత్తాన్ని అలాంటప్పుడు ఈ స్నానం చేయడం ఎందుకు? ఏనుగు మళ్ళీ మట్టి వేసుకునే పని అయితే ఈ స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? సో అదే విధంగా ఈ ప్రాయశ్చిత్తానికి విలువ ఏముంది? మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తున్నప్పుడు. సో ఎందుకంటే లోపల పాపం చేయాలి, తప్పు చేయని ప్రవృత్తి లోపల ఉన్నంత వరకు, లోపల కామ క్రోధ మోహ మదమాత్సర్యాలు ఇవి మళ్ళీ మళ్ళీ మనల్ని అదే తప్పు చేయాలనే వైపు ప్రేరేపించేటువంటి అవి మన మనసులో ఉన్నంత వరకు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా కూడా మనం నరకలో పోకుండా మనం ఉండలేము. సో ఇది పశుపతి మహారాజు గ్రహించి చెప్తున్నాడు, ఈ మార్గం నేను ఒప్పుకోలేను. యాక్చువల్ స్వదేవ కోసం తెలుసు ఇది కాదు అని, కానీ పశుపతి మహారాజు దీంతో తృప్తి పడడా లేదని టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పులు చేయడం, మళ్ళీ నేను ఇదేదో ఒక 5 సోమవారం నేను ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే ఈ విధంగా నేను గుండు కొట్టించుకుంటున్నాను, లేకపోతే ఇంకోటను వాళ్ళకి ఏది తోచది చేసేస్తున్నారు. కానీ చేసిన దానికి ప్రాయశ్చిత్తానికి ఫస్ట్ టాలీ చేసుకోవాలి, ఎంత తీవ్రమైన తప్పు అది ప్రాయశ్చిత్తం. రెండోది, ఆ ప్రాయశ్చిత్తం చేసినప్పటికీ కూడా తనలో ఉన్న అదే తప్పు చేయకూడదు, లేదా ఆ తప్పు నుంచి చేయకుండా మనం నిగ్రహించుకోవాలి అన్న శక్తి అతను పెరగదు ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల. మళ్ళీ చాలా ఈజీగా మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రెండో దానికి వెళ్తాడు అనమాట పశుపతి మహారాజు, సారీ సూర్యదేవ గోస్వామి. పశుపతి మహారాజు అవుట్ రైట్ ఎత్తేసాడు, ఇది ఇది కుదరదు అని. నెక్స్ట్, ఇది ఒక నిజమైన ప్రాయశ్చిత్తం అయితే జ్ఞానమేను అట్టయితే. ఎందుకంటే కర్మకాండ ప్రాయశ్చిత్తం పాపంను పూర్తిగా నశింపజేయలేదు, ఎందుకంటే అది పాపంకు బీజమైన అజ్ఞానమును నిర్మూలించలేదు. ప్రాయశ్చిత్తము మనలో ఉన్న అజ్ఞానాన్ని తీయలేదు బయటికి. అజ్ఞానం అసలైన బీజం ఏంటి? అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? నేను ఈ భూమికి చెందిన వాడిని, నేను శరీరాన్ని, ఈ శరీరం నాది కాబట్టి ఈ శరీర సంవత్సరం అంతా నా వాళ్లే, కాబట్టి నేనే మొత్తం అనుభవించాలి, ఇదంతా నేనే మొత్తం నేనే అధికారం చెలాయించాలి. అది దేని వల్ల వచ్చింది? అది అజ్ఞానం వల్ల వచ్చింది. అంతా నేను శరీరాన్ని అనే ఆ భావన వల్ల ఉన్నటువంటి అజ్ఞానం వల్ల వచ్చిందే. నేను ఏం చేసినా ఇక్కడ ఏం కాదు, నేను ఎంత చేసినా ఏం కాదు ఇక్కడ. అయినా ఇవన్నీ ఎవడు చూశాడు? ఇవన్నీ రేపు రేపు నరకం ఉందని లేకపోతే స్వర్గం ఉందని ఎవడు చూశాడు? ఇవన్నీ మళ్ళీ ఇంకో జన్మ ఉందని ఎవడు చెప్పాడు? ఇవన్నీ ఉన్నంతలో సంపాదించామా, తిన్నామా, మనకి అడ్డొస్తే అది అన్యాయమైన అధర్మమైనా సరే, ఓకేనా, వాళ్ళు మనం లాగేసుకున్నామా, ఓకేనా, ఇవన్నీ ఎవడు దీని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు. దీని గురించి ఈ ఇవన్నీ ఇంకో జన్మ ఉంది, ఇంకొక దానికి ఏదైనా నరకం ఉంది, స్వర్గం ఉంది, ఇవన్నీ ఎన్ని పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. వీటికి పెద్దగా విలువ ఏమి లేదు. అది సంపాదించలేక పనికి మాటలు మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా పూర్తి అజ్ఞానం. అది అలాంటి ఒక బీజంలో ఉండే వాళ్ళు ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా సరే
మళ్ళీ మళ్ళీ అవే తప్పులు, మళ్ళీ మళ్ళీ అవే దుష్కార్యాలు మళ్ళీ చేసుకుని వెళ్తూనే ఉంటారు. కాబట్టి అజ్ఞానం నిర్మూలించలేదు. ప్రాయశ్చిత్తం అనేటువంటి ఇది మనలో ఉన్న అజ్ఞానము తీసేయలేదు. సో కాబట్టి నిజమైన ప్రాయశ్చిత్తం ఏంటి? ఫస్ట్ నెక్స్ట్ అంటున్నాడు, జ్ఞానం నిజమైన ప్రాయశ్చిత్తము అంటున్నాడు. ఏమన్నాడు చూడండి. ఒక రోగి వైద్యుడు సూచించిన విధంగా స్వచ్ఛమైన ఆహారాన్ని తింటే క్రమంగా నయమవుతాడు మరియు వ్యాధి సంక్రమణ సోకదు. అదేవిధంగా ఒక వ్యక్తి జ్ఞానం యొక్క నియమాలు పాటిస్తే క్రమంగా భౌతిక కల్మషం నుండి విముక్తి వైపు పురోగమిస్తాడు. జస్ట్ ఒక రోగం వచ్చింది, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏం చేశాడు? కొన్ని నియమాలను పాటిస్తే ఖచ్చితంగా నీకు వ్యాధి సోకడం తగ్గి దాని తీవ్రత తగ్గుతుంది అన్నప్పుడు నియమాలు పాటించడం వల్ల కొంతకాలానికి ఖచ్చితంగా తన జబ్బు నుంచి కొంత ఉపశమనం పొందుతాడు. ఎందుకని? ఇంతకుముందు ఆ నియమాలు పాటించక ఆ రోగం రోగం దేని వల్ల వస్తుందో తెలియక ఏది పడితే అది ఎలా పడితే అట్లా వ్యవహరించుకున్నాడు. అది తినడము, తాగడము, లేదా వాటెవర్ ఏదైనా కానీ ఇప్పుడు అసలైన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆ వ్యక్తి చెప్పాడు ఈ రోగానికి కారణం ఇవి ఇవి అని చెప్పాడు. కాబట్టి వీటికి నువ్వు దూరంగా ఉంటే నీకు మళ్ళీ నువ్వు ఇటువంటి బాధను అనుభవించాల్సిన అవసరం రాదు. కాబట్టి ఆ ఈ విధంగా నువ్వు నడుచుకో అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కొంతకాలానికి క్రమక్రమంగా ఈ ఈ బాధ నుంచి తను బయటికి రావడం జరుగుతుంది. అట్లానే మనకి కూడా కొన్ని కొన్ని రోజులు మంచిగా ఉంటూ అందరితో ధర్మంగా న్యాయంగా ఉంటూ చెప్పిన కొన్ని సూత్రాలు మనం పాటిస్తే కొంతకాలానికి మనకు కూడా మనశ్శాంతి, ఆనందం వస్తుంది కొన్ని రోజులకి. అది ఇక్కడ బ్రహ్మచర్యము, తపస్సు, మనస్సు ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, దాన ధర్మాలు, సత్యసంధులుగాను పరిశుభ్రంగా అహింసాయుతంగా నియమ నిబంధనలు పాటించాలి. ఈ విధంగా ధార్మిక సూత్రాలు తెలుసుకున్న వ్యక్తి చేసిన పాపాలన్నిటి నుండి తాత్కాలికంగా శుద్ధి చేయబడతాడు పాపాల నుండి. ఈ పాపాలు వెదురు చెట్టు కింద ఉన్న ఎండిన ఆకులను నిప్పుతో కాల్చివేసిన మళ్ళీ మొలకెత్తుతాయి. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నియమాలు చెప్పాడు, కాబట్టి వ్యాధి యొక్క తీవ్రత తగ్గి క్రమక్రమంగా మనం మళ్ళీ నార్మల్ అవుతున్నాడు ఇప్పుడు. అదేవిధంగా ఇప్పటి వరకు మనం విచ్చలవిడిగా నియమాలు పాటించకుండా, శుభ్రత లేకుండా, ఈ మనసు ఇంద్రియాలు ఎట్ట చెప్తే అట్ట మనం పరిగిస్తూ అసలు మన 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 భవిష్యత్తు మీద ఎటువంటి అసలు ఆలోచన లేకుండా నియమ నిబంధనలు ఏం పాటించకపోవడం వల్ల కొన్ని సమస్యలకి, కొన్ని కష్టాల్లోకి మనం వెళ్ళిపోయాం మనం. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ సూత్రాలను అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొన్ని ధర్మ సూత్రాలను పాటిస్తే, లేదా కొన్ని ధార్మిక సూత్రాలను పాటించారు అనుకోండి. సో బ్రహ్మచర్యం అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే కొన్ని నియమాల్ని కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవడం, ఈ ఇట్లా కొంచెం దాన ధర్మాలు, సత్యసంధులుగా ఉండడం వల్ల, ఈ పాటించడం వల్ల క్రమక్రమంగా వాళ్ళకి మళ్ళీ అన్ని సక్రమంగా మళ్ళీ బాగా జరుగుతున్నట్టు, మళ్ళీ వాళ్ళు కష్టాల నుంచి బయటకు వస్తున్నట్టు, వాళ్ళకి కొంచెం ప్రశాంతత, ఆనందం మళ్ళీ రావడం మొదలవుతుంది. కాకపోతే ఇది కూడా తాత్కాలికంగానే ఉంటుంది, ఎప్పుడు నియమాలు పాటిస్తున్నంత వరకు మాత్రమే. కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ మనం టెంప్ట్ అయ్యాం అనుకోండి, మళ్ళీ మనకి కొంత అనుకూల వాతావరణం వచ్చింది అనుకోండి, మళ్ళీ మనసులో మళ్ళీ ఆ భావాలన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. మళ్ళీ కామక్రోధం మళ్ళీ ఈ భావాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పటి వరకు కొన్ని 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 సూత్రాలు పాటించడం వల్ల వాటిని మనం బలహీనం చేసేసాం, కానీ పూర్తిగా నిర్మూలించాల, బలహీనంగా చేసాం. అది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మనం పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంట వేయడానికి ఏం చేస్తామంటే
మొత్తం ఆ పంటంతా నాశనం చేసి, అంటే మనం ట్రాక్టర్తో వాటితో బాగా తొక్కిచ్చేసి వీటితో కొంచెం మంట కూడా పెట్టేస్తాం మొత్తం. చూడడానికి మొత్తం అదో పంట అంతా అదే అంతా అయిపోయిన తర్వాత మొత్తం కాలిపోయి ఆ తర్వాత బూడిద మాత్రం మిగులుతుంది. చూడడానికి ఇప్పుడంతా నీట్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పంట ఏమైనా వేద్దాము అనుకుంటాం. కానీ యాక్చువల్గా పైనంతా మనం తీసేసాము. కానీ లోపల వేర్లేమో అలాగే ఉన్నాయి అనుకోండి. లోపల వేర్లేమో అలాగే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు రేపు వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ఆ వేర్లో ఆ వర్షపు నీటిని తీసుకొని మళ్ళీ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. అప్పుడు రైతుకి మళ్ళీ మళ్ళీ రెండోసారి మళ్ళీ అతను మళ్ళీ మొత్తం దున్నించాలి. ఎందుకంటే వేర్లు అలాగే ఉంచాడు అనుకోండి, అప్పుడు అప్పుడు మళ్ళీ అతను మళ్ళీ ఖర్చు పెట్టాలా, మళ్ళీ శ్రమ పడాలా, మళ్ళీ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞానంతో నియమాలు పాటిస్తున్నంత వరకు మన హృదయంలో ఆ, ఉండేటువంటి ఏవైతే కల్మషం ఉందో అది తాత్కాలికంగా ఆగినట్టుగా కాబ ఉన్నట్టుగా ఉంటుంది. ఎట్లా అయితే ఇప్పుడు మనకి వైద్యుడు ఒక కోర్స్ ఇస్తాడు, ఈ కనీసం ఈ నెలంతా మీరు వాడాలి అని. మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పిన నియమాలు పాటిస్తూ మాత్రలు వేసుకోగానే ఏమవుతుంది, 15 రోజులకి నయం అయిపోద్ది. మనం ఏమనుకుంటామంటే ఇంకేముంది, ఇంక అంతా అయిపోయింది, ఇంక నేను నార్మల్గా నేను నడిచేయగలుగుతున్నాను, నార్మల్ నా పనులు వేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి మిగతా 15 రోజులు మనం వాడకుండా వదిలేసాము. మళ్ళీ ఒక వారం అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అతను ఇచ్చిన డోస్ ఎందుకంటే టోటల్గా లోపల ఉన్నటువంటి ఆ క్రిమిని చంపేయడానికి. మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడంతా బాగానే ఉంది, నేను అంతా తిరగగలుగుతున్నాను, నేను ఏది తిన్నా ఇప్పుడు అరిగిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ నియమాల్ని కొద్దిగా ఉల్లంఘించడం స్టార్ట్ చేసామనుకోండి, ఇంకంతా బాగా అయిపోయాము, మళ్ళీ వ్యాధి స్టార్ట్ అయింది మళ్ళీ. కాబట్టి ఇక నేను మొత్తం ఎండిన ఆకులన్నింటినీ, వెదురు వెదురు చెట్టు కింద ఉన్న ఎండిన ఆకులన్నింటినీ నేను నిప్పుతో కాల్చేశాను. చూడడానికి ఇంకా ఏం లేదు, అంతా నీట్గా ఉన్నట్టుంది. కానీ మళ్ళీ మొలకెత్తుతాయి దానికి అనుకూలమైనటువంటి మళ్ళీ వాతావరణం వచ్చినప్పుడు. కాబట్టి జ్ఞానం వల్ల కూడా అంత సులభంగా, జ్ఞాన మార్గంలో అంత సులభంగా లోపల ఉన్న ఇవి తీయలేవు. బయటికి తీసేసినట్టుగా ఉంటుంది, ఇంకేం లేదు, అంతా బాగైనట్టు అనిపిస్తుంది, ఇంకేం నాకు కావాల్సిన మనశ్శాంతి ఆనందం అంతా వచ్చేసింది అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇతర యోగా ఇన్స్టిట్యూట్స్ లో కావచ్చు, లేకపోతే ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో వాళ్ళు ఏదో ఒక ధ్యాన మార్గం చెప్పేస్తారు. ఆ ధ్యానం ఏం చేసినా సరే మనకి ఇంకేమైపోయింది, అంత బాగుంది, నేను ఆ ధ్యానం చేసినంత వరకు లోపల చాలా ప్రశాంతంగా ఉంది, ఆ, ఇంక నేను మనసు బెడద నుంచి నేను బయటకు వచ్చేసాను, ఇంక నేను చాలా ఫ్రీ అయిపోయాను అనుకుంటున్నాను. కానీ అవన్నీ కూడా మనసుని ఒక దగ్గర మనం కేంద్రీకరించినప్పుడు ఎవరికైనా మనశ్శాంతి వస్తుంది. కానీ మనసులో ఉన్న యాక్చువల్గా ఉన్న వాసనలు, మనసులో ఉన్న సంస్కారాలు, మనసులో ఉన్న కోరికలు అవి అలాగే ఉన్నాయి. పాత అలవాట్లు అవన్నీ అలాగే ఉన్నాయి. అవి నిర్మూలించరా ఇంకా. ప్రస్తుతానికి ఇలా ఇలా విపరీతంగా కొట్టుకున్న మనసుని ఒకదాని దగ్గర తీసుకురావడం వల్ల అది కొద్దిగా ఆ నేను మనశ్శాంతిగా ఉన్నానులే, మనం ఏమనుకుంటాం తెలుసా, భలే పనిచేసింది ఇది, ఇలాంటి ధ్యాన మార్గమే మనం అందరికీ చెప్పాలా, అందరూ పాటిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటాం మనం. మనసుని, పరిగెత్తే మనసుని ఒక దగ్గర కేంద్రీకరించడంలో వచ్చినటువంటి కొద్దిగా ఆ ఆ మనశ్శాంతిని అసలైన పూర్తిగా మనం అన్నిటి నుంచి మనం బయటపడిపోయాం అనుకుంటాము. కానీ లోపలున్న అసలైనటువంటి ఏదైతే ఆ సంస్కారాలు, వాసనలు ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఉదయాన్నే లేయడము, కొంచెం మనసుని ఆ, ఒక విషయం మీద కేంద్రీకరించడము, కొంత ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే అంతా బాగైపోయినట్టు అనిపిస్తుంది. బట్ లోపల దాంట్లో ఉన్న అసలైన వాటిని ఇంకా బయటికి లాగలాసం. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే మనం ఇవన్నీ వదిలేస్తామో మళ్ళీ ఆ మనశ్శాంతి మళ్ళీ కోల్పోతాం మళ్ళీ. అంటే ఇక్కడ మనకి పర్మనెంట్ గా దీని నుంచి మనం పడిపోయాము అన్నది ఇక్కడ ఏది మనకి జరగట్లేదు.
సో కాబట్టి పరీక్షిత్ మహారాజు ఈ జ్ఞానం చెప్పినటువంటి ఈ మార్గాన్ని కూడా, అదే ఈ పరిష్కార మార్గాన్ని కూడా పూర్తిగా ఖండించేశాడు. బట్ ఈ సమాధానాలు పరీక్షిత్ మహారాజును తృప్తిపరచలేకపోయినాయి. ప్రాయశ్చిత్తం అయితే అసలు వేస్ట్. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ పోయి అదే తప్పు చేస్తాడు మళ్ళీ. జ్ఞాన మార్గం కొంచెం బెటర్, అట్లీస్ట్ కొంచెం జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఈ నియమాలు పాటించాలి అని కొంచెం గట్టి సంకల్పం తీసుకుంటాడు కొంత దాకా. కానీ అది అంత మనసు లోపల ఉండేటువంటి వాసనని తీసే అంత శక్తి జ్ఞానానికి లేదు, లేదా ఆ జ్ఞాన మార్గానికి లేదన్న. అందుకే అది మళ్ళీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ అవి ఎట్లా మొలకెత్తే దానికి అప్పుడు ఆ మార్గం చేసి కూడా వేస్టే కదా అనే ఉద్దేశంతో పరీక్షిత్ మహారాజు చాలా అసంతృప్తితో ఈ మార్గాన్ని కూడా నేను ఒప్పుకోను, ఏదో జ్ఞాన మార్గం నువ్వు చెప్పావు ప్రాయశ్చిత్తానికి, సో కానీ ఇది కూడా వర్కౌట్ అయ్యేటట్లేదు, ఇది లోపల ఉన్నటువంటి కల్మషాలని నిర్మూలించే శక్తి జ్ఞానానికి లేదని తను పూర్తిగా ఏకీభవిస్తాడు అభిప్రాయాన్ని. అప్పుడు ఒక విధంగా సుఖదేవ్ కోసం అన్నాడు, ఇప్పుడు చెప్పిన వీటికి అతను ఒప్పుకోలేదు అని అంటే అతను పరీక్ష పాస్ అయిపోయినట్టే. ఎస్, నిజంగా నేను జస్ట్ టెస్ట్ చేద్దామని నేను ప్రాయశ్చిత్తం చేస్తే సరిపోతులే, అంత జ్ఞానాన్ని దాని గురించి తెలుసుకొని కొన్ని నియమాలు పాటిస్తే అయిపోతులే, పరీక్షిత్ మహారాజు దీనికి ఒప్పుకుంటాడు లేదా దీన్ని అంగీకరిస్తాడు అనుకున్నాడు. కానీ పరీక్షిత్ మహారాజు చాలా క్లియర్గా ఉన్నాడు, ఇవన్నీ అసలైన అంటే నరకలోకానికి పోనీయకుండా ఆపే శక్తి అట్లా కర్మ మార్గానికి ఇట్లా జ్ఞాన మార్గానికి ఏమీ లేదు అని చెప్పి తాను ఈ పరిష్కార మార్గాన్ని అంగీకరించకపోగా ఇప్పుడు యాక్చువల్గా సుఖదేవ్ గోస్వామి అసలైనటువంటి మార్గాన్ని చెప్తాడు అనమాట. దాన్ని అంటాడు భక్తి అని, భక్తి మార్గం. సో చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది, చాలా మంచి శ్లోక కూడా ఇది. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణః అగం దున్వంతి కార్స్నేయ నిహరం ఇవ భాస్కర. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణః అంటే వాసుదేవుడికి చేసేటువంటి భక్తి కేవలం భక్తి మాత్రమే. అది అగం దున్వంతి కార్స్నేయ, ఎంత భయంకరమైన పాపం ఉన్నా సరే, ఆ పాపపు సంస్కారాలు ఎంత లోతుగా ఉన్నా సరే చాలా ఈజీగా బయటికి లాగేస్తుంది, చాలా 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 త్వరగా, ఇమ్మీడియట్ గా బయటికి ఇమ్మీడియట్ గా. అంటే ఇక్కడ ఉద్దేశం నెక్స్ట్ సెకండ్ అని కాదనమాట. ఇమ్మీడియట్ గా అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తాల్సిన మనము 10 జన్మలు లాగేస్తుంది, అంత త్వరగా లాగేయగలుగుతుంది. లేదా ఆ వ్యక్తి యొక్క తీవ్రతను బట్టి అతను భగవంతుడిపై ఆధారపడి తను భగవంతుడిని తృప్తిపరచదాన్ని బట్టి భగవంతుడు అందలుచుకున్నాడు అనుకోండి, లాగేయగలుగుతాం. అంటే దీని భావం చూద్దాం. నిహరం ఇవ భాస్కర అంటే నిహరం ఇవ భాస్కర అంటే ఎట్లయితే పొగమంచు ఉన్నప్పుడు భాస్కరుడు అంటే సూర్యుడు జస్ట్ దాని కిరణాలు పడంగానే కొద్దిగా సమయంలోనే ఆ పొగమంచు అంతా పక్కకి వెళ్ళిపోతుంది, జస్ట్ కిరణాలు బట్టి. ఇంకా సూర్యుడు కూడా రాలా, జస్ట్ కిరణాలు పడడంతో పొగమంచు అంతా ఎట్టయితే కరిగిపోతుందో, ఎవరైతే వాసుదేవుడికి కానీ ఎవరైతే సేవ చేసుకుంటారో, ఎవరైతే వాసుదేవుడిని నిరంతరం తలుచుకుంటారో వాళ్ళకి అతి తక్కువ సమయంలో వాళ్ళు లోతైనటువంటి మన పాపపు సంస్కారాల్ని ఈజీగా బయటికి లాగేస్తుంది, అంత ఈజీగా. సో కృష్ణుని పవిత్రమైన భక్తి సేవను స్వీకరించిన అరుదైన వ్యక్తి మాత్రమే పాపకర్మలచే కలుపు మొక్కలు మళ్ళీ చిగురించే అవకాశం లేకుండా పెకిలించగలుగుతాడు, అవకాశమే లేకుండా. చాలా అరుదైన వ్యక్తి అంటే చాలా రేర్ అన్నమాట. అంటే కృష్ణుడిని భక్తి చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే కృష్ణుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కథ సిద్ధయే
యథామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. సో చాలా రేర్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేది, కృష్ణుడిని అర్థం చేసుకొని కృష్ణుడికి శరణాగతి పొందడం అనేది జరగదు. చాలా రేర్ అనమాట. ఎందుకంటే కృష్ణుడు చేసిన లీలలో మనకి కన్విన్స్ చేయనీదు, మనకి నమ్మకం కుదరదు. ఈయన ఈయన దేవాదేవుడు అనే నమ్మకం మనకు కలగనివ్వదు. అట్లాంటి లీలలు చేస్తున్నాడు. కానీ ఎవరైతే ఆ, కృష్ణుడికి సరెండర్ అయ్యి కృష్ణ భక్తి చేస్తారో, పాపపు కలుపు మొక్కలు, పాప కర్మలు చేయవచ్చిన కలుపు మొక్కలు కూడా మళ్ళీ మళ్ళీ చిగురించకుండా పూర్తిగా వేరుతో సహా మొత్తం బయటికి లాగేస్తుంది. బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు పడుతుంది అరుదైన వ్యక్తి కావాలంటే. అలాంటి మహాత్ములు మనం అంత ఈజీగా మనం దొరకదు. కానీ కృష్ణుడికి కానీ భక్తి చేసుకుంటే వాళ్ళు ఈజీగా ఈ పాపపు సంస్కారాల నుంచి చాలా త్వరగా బయటకు వస్తారు. సూర్యుడు తన కిరణాలతో పొగమంచును తక్షణమే చెదరగొట్టగలిగినట్లే అతను కేవలం భక్తి సేవను నిర్వర్తించడం ద్వారా దీన్ని చేయగలుగుతాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా. సూర్యుడు చాలా కిరణాలను పట్టే చాలు పొగమంచు మొత్తం కరిగిపోతున్నట్టుగా. సో కేవలం భక్తియుత సేవతో తన పరిపూర్ణంగా దీని నుంచి బయటకు వచ్చేయాలి. అంటే తనకి మళ్ళీ ఈ ఈ పాపపు కార్యం చేయాలన్న మనస్సులో కనీసం ఆలోచన కూడా రాకపోగా అసలు ఇలాంటిది ఒకటి ఉందా మనలో అని కూడా తనకి గుర్తు కూడా ఉండదు అనమాట. అంత ఇదిగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే క్రమక్రమంగా భక్తితో సేవ చేసే కొంది తన ఆలోచనలు మారడం ప్రారంభమవుతుంది. ఏ విధంగా మారుతాయి? కృష్ణుడిని ఏ విధంగా మనం ప్రేమించాలన్న ఆ ఆలోచనలు వెళ్తాయి తప్ప మళ్ళీ మనం పాపం చేయాలి అనే ఆలోచన మనకి పూర్తిగా ఆ మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ పాపపు కార్యాన్ని చూసినప్పుడు తనకి అసహ్యం వేస్తుంది. తనకి అసహ్యం వేస్తుంది. దాన్ని చూసి తనకి తనకి విరక్తి పుడుతుంది అనమాట అతనికి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కూడా మన జీవితం మనం రిలేట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆ, కొంతమంది భక్తులు ఉన్నామో, ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని మనం సాధన చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఆ, నీకు భక్తిలోకి రాకముందర నార్మల్ గా మన నార్మల్ జీవితం జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు నాకు అనిపించేది అనమాట. ఏమనంటే ఎందుకు మనం ఈ మాంసం తినాలి, ఈ జీవుల్ని అంటే చంపి తినాల్సిన అవసరం మనకు అవసరం ఇదంతా మనం మానేస్తే మేలు అని చెప్పి కొన్ని సందర్భాలు నేను మానేసిన సందర్భాలు ఉన్నాయి. నేను నిజంగానే ఒక 2 నెలలు 3 నెలలు నేను తినకుండా నేను ఆపుకున్నాను. కానీ 4 నెలలు మళ్ళీ తినేశాను. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఆ, వాటిని చంపడాన్ని చూసినప్పుడు జస్ట్ కొద్దిగా నాలుగు కోసం వాటిని అంత కష్టానికి మనం గురి చేయాలనా, అంత బాధకి దానికి గురి చేయాలనా అని అనిపించినప్పుడు కొంత దాని గురించి నేను ఆలోచించి మన దాని జోలికి పోకూడదు అని కూడా నేను 2 3 నెలలు ఆపుకున్న సందర్భాలు ఉంది. కానీ 4 నెలల మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసేసాం, మళ్ళీ తినడం ప్రారంభించాం. కానీ ఎప్పుడైతే ఇస్కాన్కి వచ్చిన తర్వాత జపం చేయడం ప్రారంభించాం, అంటే భగవన్నామం చేయడం ప్రారంభించాం. అందుముందు భగవన్నామం లేదు, ఏం లేదు. జస్ట్ ఒక థాట్ ప్రాసెస్ లో మెంటల్ గా ఆ, ఆ, మనం వద్దులే అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ టెంప్టేషన్ మనం తట్టుకోలేకపోతుంది. కానీ ఇస్కాన్కి వచ్చిన కొన్ని రోజుల్లో ఎప్పుడైతే మనం భగవన్నామం జపం చేయడం ప్రారంభించాము, ఇప్పుడు దాని మీద అసలు థాట్ కూడా లేదు అసలు. అది మళ్ళీ తినాలి అని ఎంతో మంది మన మధ్యలో తింటూ ఉంటారు.
మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడెక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు తింటున్నా కూడా అసలు ఆ ఆలోచన కూడా రాదు. అంటే దానికి సంబంధించిన ఏదైతే సంస్కారాలు ఉన్నాయో దాని వరకు ఇంకా చాలా ఉన్నాయి. కానీ దాని వరకు మాత్రం పూర్తిగా ఇంకా దాని మీద అసలు ఆ, ఎటువంటి ఇంకా ఆసక్తి లేకుండా పోయింది. అది నాకు కన్విక్షన్ ఇచ్చింది అనమాట. ఎస్, భగవన్ నామం చేస్తే వేరులతో సహా ఇది తీసేయగలుగుతుంది, దాని మీద మళ్ళీ మనకి మనసు లేకుండా చేయగలుగుతుంది అనే విషయం అయింది. సో ఈ చిన్న చిన్న విషయాలు కొద్దిపాటి సాధనకే మనం వీటి నుంచి మనం బయటికి రాగలుగుతుంటే మరి నిజంగా మనం ఇంకొంచెం శ్రద్ధతో ఓ, ఇంకొంచెం తీవ్రంగా మనం భగవన్నామం చేయగలిగితే ఇంకా చాలా లోపల ఉన్న చాలా సంస్కారాలు, సో ఇంకా చాలా వాసనలు చాలా ఈజీగా మనం బయటకు వచ్చేస్తాం. ఇది ఇది ప్రూఫ్ అన్నమాట ఇది. అలాగే మనం ప్రభుపాద వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మత్తు పానీయాలతో, ఇప్పుడు చూసిన మాదక ద్రవ్యాలు, లేకపోతే మాంసము, విపరీతమైనటువంటి విచ్చలవిడితనం ఉన్న అలాంటి వాళ్ళు గవర్నమెంట్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఏమీ చేయలేక, వాళ్ళ చేత మాన్పించలేక, వాళ్ళని ఆ, వాళ్ళని మార్చలేక వాళ్ళు ఎంత సతమతం అయ్యి వాళ్ళని వదిలేసుకున్నారు యాక్చువల్గా. వాళ్ళని దాన్ని వదిలించుకున్నారు, వీళ్ళు మనం ఏం చేయలేమని. కానీ అలాంటి వాళ్ళు హరే కృష్ణ మంత్రంతో వాళ్ళు అవన్నిటినీ ఈజీగా వాళ్ళు బయటకు రాగలిగి, ఎందుకంటే ఒక్కసారి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళు అంత ఈజీగా బయటికి రావాలి, అంత ఈజీ కాదు. వాళ్ళ జీవితంలో జన్మలో ఇంకా ఆ, ఓ, వాళ్ళకున్న వాళ్ళకు జరిగే ఎన్నో, అంటే లోపల శరీరంలో ఎన్నో అవయవాలు చాలా వీక్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళు డ్రగ్స్ నుంచి బయటికి రావడం అనేది అసాధ్యం అసలు. కానీ ప్రభుపాద వారు జస్ట్ ప్రసాదం పెడుతూ, భగవద్ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని పెడుతూ, రెండోది హరినామాన్ని నిత్యం వాళ్ళకి వాళ్ళకి వినిపిస్తూ, వాళ్ళ చేత చేపిస్తూ, అలాగే నిరంతరం వాళ్ళకి భగవద్గీత భాగవతాన్ని వాళ్ళకి వినిపిస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా సులభంగా వాళ్ళు బయటకు వచ్చారు. అసాధ్యమైనవి ఈ- అంటే గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎటువంటి అంటే కౌన్సిలింగ్ ఇచ్చినా సరే, వీళ్ళకి ఇంకైనా రీహాబిలేషన్ గ్రూప్స్ లోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా వాళ్ళని మంచి మంచి మార్గంలో పెట్టాలని చూసినా సరే 100% ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్, చేతులెత్తేస్తుంది. ఇంక ఇంట్లో వాళ్ళైతే కంప్లీట్ గా వాళ్ళని దాని ఏమంటారు, ఒక విధంగా చెప్పాలంటే ఆ, వాళ్ళని వదిలేసుకుంది అంతే. కానీ ప్రభుపాదుల వారు హరినామంతో పూర్తిగా వాళ్ళని రివైవ్ చేయగలిగాడు. అంటే మనకు తెలిసి ఇప్పుడు ఫారినర్స్, ఎస్పెషల్గా ఇస్కాన్ లో వాళ్ళు ఎన్ని గొప్ప మందిరాలు కట్టించారు వెస్ట్ లో, ఎంతమంది చదివి ఇప్పుడు భక్తి చేయిస్తున్నారు. వాళ్ళ వేషధారణే మారిపోయింది. ఈరోజు మన మన హిందువుల్లో పుట్టి నామం పెట్టుకోమంటే సిగ్గుపడుతున్నాం. కనీసం ట్రెడిషనల్ గా కొద్దిగా డ్రెస్ వేసుకుంటే మొహం పడిపోతున్నారు. కానీ వాళ్ళు గుండు కొట్టుకొని, శిఖ పెట్టుకొని, ధోతి కుర్తా వేసుకొని, సో మాతాజీలు అయితే చక్కగా ఏదైనా, ఆ, చీర కట్టుకొని, ఆ, చూడడానికి నిజంగా వాళ్ళు అంటే నిజంగా మనం ఫారినర్స్ కానీ చూసి నిజంగా వీళ్ళు వైకుంఠం నుంచి దిగి వచ్చారా వీళ్ళు అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఆ నామము, ఆ తిలకము వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళు వచ్చేసి వాళ్ళు వ్యవహరించే తీరు, ఆ, వాళ్ళు మనం చూస్తే పైగా వాళ్ళ కలర్ కి నిజంగా వీళ్ళు వైకుంఠం నుంచి దిగి వచ్చారా అనిపిస్తారు అనమాట. అలాగే. సో కాబట్టి మనము ఆ ఇక్కడ పరిషత్ మహారాజుకి ఉదయ గోధన చెప్తున్నాడు, కేవలం కేచిత్ కేవలయ భక్తి, కృష్ణుడి యొక్క భక్తియుత సేవలో ఉన్నవాళ్ళు, కృష్ణుడి నామాన్ని పలుకుతూ ఉన్నవాళ్ళు ఎంత ఘోరమైనటువంటి పాపాల్లో ఊబిలో ఉన్నా సరే, లేదా ఎంతటి బలమైనటువంటి పాపపు సంస్కారాలు, పాపపు వాసనలు ఉన్నా సరే వాళ్ళు చాలా ఈజీగా బయటకు వస్తారు. చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది ఇప్పుడు టీచర్స్ అంటున్నారు, వీళ్ళు ఎట్ట మారుస్తాం అబ్బాయి ఈ పిల్లల్ని, ఏ, పోను 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 ఇంకా వీళ్ళు అసలు చేయదాటిపోతున్నారు,
వీళ్ళు ఇంకా అసలు మన కంట్రోల్ తప్పిపోయేసి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు వీళ్ళకి ఏం కావాలో కూడా మాకు ఏం అర్థం కావట్లేదు అని వాళ్ళు ఎంతో మదన పడుతున్నారు, ఎంతో ఎంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చేయగలిగిన కౌన్సిలింగ్ మనం చేసుకుంటూ ఇస్తూనే ఆ, అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆ, వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇస్తూనే వాళ్ళు భగవన్నామం చేయగలిగి, వాళ్ళకి కానీ మనం రోజు భగవానికి నైవేద్యం, కృష్ణుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం పెట్టగలిగితే చాలా సులభంగా, చాలా ఈజీగా వాళ్ళు బయటకు వచ్చేయగలుగుతారు. అంటే ఏవైతే మనం బాహ్యంగా చేయగలిగినటువంటి మనం ఒక పక్క ఆ ప్రయత్నాలు చేస్తూ, రెండో పక్క మనం పరిణామం చేసుకోగలుగుతూ ఉంటే చాలా ఈజీగా వాళ్ళు బయటకు వచ్చేస్తాం. ఇది గతంలో మన ప్రహ్లాదుడిని తీసుకున్న, ధ్రువ మహారాజుని తీసుకున్న, వాళ్ళ హరినామంతో వాళ్ళు ఉన్నటువంటి సంస్కారం నుంచి బయటికి రాగలిగారు. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుపాదుల వారు ఫారినర్స్ దగ్గరికి వెళ్ళి తన హరినామం చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా సంస్కారం నుంచి బయటికి రాగలిగారు. అదే కొద్దిగా ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, ఆ వాతావరణం మనం కల్పించాలి మనం. సో ఇంకా ఏమంటారు చూపు. సో కేవలము తపస్సు, బ్రహ్మచర్యము, ఇతర ప్రాయశ్చిత్త విధానాలు అనుసరించడం ద్వారా మాత్రమే ఎవరు పవిత్రులు కాలేరు. మహాత్ముని సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా తన జీవితాన్ని కృష్ణుని పాదపద్మాల అంకితం చేయగల వ్యక్తి మాత్రమే పూర్తిగా పవిత్ర కాగలడు. అంటే మహాత్ముని సేవలో అంటే భక్తుల సేవల్లో, గురువు యొక్క సేవల్లో నిమగ్నమైన వాళ్ళు చాలా ఈజీగా భగవుడి యొక్క పాదపద్మానికి అంకితం కాగలుగుతారు. వాళ్ళు చాలా సులభంగా పవిత్రం అవ్వగలుగుతారు. అంతేగాని బాహ్యంగా మనం ఎంత తపస్సులు పెట్టుకున్నా, ఎంత ఇంద్రియాలు నిగ్రహించుకున్నా సరే, ఇంకా వేరే ఏ ప్రాయశ్చిత్త మార్గాల్లో మనం వెళ్ళి ఎన్ని రకాల విధానాలతో మనం ఈ పాపాల నుంచి బయటపడాలని మనం ప్రయత్నించినా సరే, వాళ్ళు ఎవరైనా సులభంగా రాలేరు. పుష్కరాలకు పోయి మనం ఎంత ఎన్ని రకాల మునిగినా, తిరుమలకి మనం పోయి, తిరుమలకి మనం వేల వేల సార్లు పోయి మనం కింద మీదకి వెళ్ళినా సరే, వేల వేల సార్లు మనం ఎన్ని చేసినా సరే, భగవన్నామం చేయకుండా ఆ, ఆ, భగవంతుని తలుచుకోకుండా మనం ఈ వీటి నుంచి మనం బయటికి రాలేదు, అవకాశం లేదు. సో కాబట్టి ఆయన అన్నాడు, ఎలా బయటికి రాగలం అంటే మహాత్ముని యొక్క సేవలో నిమగ్నం అవడం. సో ప్రభుపాదుల వారు లాంటి గురువులు చెప్పిన నియమాల్లో లేదా చెప్పిన ఆజ్ఞలను మనం పాటించడం వల్ల చాలా సులభంగా ఆ, ఆ, కృష్ణుడికి మనం మన మనసును మనం సమర్పించగలుగుతాం. తద్వారా అతను పవిత్రుడు కాగలడు. సో సత్ప్రవర్తన కలిగి గొప్ప అర్హతలతో సంపూర్ణంగా సన్నిధులైన శుద్ధ భక్తులు అనుసరించే మార్గమే నిస్సందేహంగా అత్యంత శుభప్రదమైన మార్గము. ఇది పూర్తిగా భయరహితమైనది మరియు శాస్త్రాలచే ఆమోదించబడింది. సో ఆ శుద్ధ భక్తులు ఏదైతే అనుసరిస్తున్నారో ఆ మార్గము, అదే మార్గాన్ని మనం కూడా ఫాలో అయితే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు కృష్ణుడి సేవలో వాళ్ళు ఆ, వాళ్ళ జీవితాన్ని పణంగా పెడుతున్నారు, లేదా వాళ్ళు ఎటువంటి నియమాలను పాటిస్తున్నారు, లేదా వాళ్ళు ఏ విధంగా భగవుడు సేవ చేస్తున్నారు అని దాని నుంచి మనకు కొంత ప్రేరణ కలిగి, సో మనం కూడా అదే అనుసరించాలంటే అదే విధంగా మనం అనుసరించగలిగితే భయరహితమైన మరియు శాస్త్రాలచే ఆమోదించబడింది ఇదే మార్గం. సో మన పూర్వపు ఆచార్యులు ఫాలో అయింది, రామాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు వాళ్ళ మార్గాన్ని ఫాలో అయితే అదే క్రమంలో ఇప్పుడు గురు పరంపరలో గోస్వాములు, ఆ, తర్వాత భక్తినాథ్ ఠాకూర్, కృష్ణ సరస్వతి మహారాజు, ప్రభుపాదులు వారు ఏ మార్గం అయితే అనుసరించారో అదే మార్గం వెళ్తే సో నిస్సందేహంగా మన డౌటే అవసరం లేదు, నిస్సందేహంగా అత్యంత శుభప్రదమైనటువంటి మార్గం. ఇక మిగతా జ్ఞానం, వైరాగ్యాల మార్గాలు ఇవన్నీ తాత్కాలికంగా పనిచేస్తాయి, తాత్కాలికంగా ఉపశమనం కలిగినట్టుగా ఉంటుంది తప్ప, బట్ యాక్చువల్గా మాత్రం మనం వీళ్ళ ఏదైతే ప్రభుపాద వారు మనం ఏవైతే చేయమన్నారు, మన ఆచార్యులు ఈ గురు పరంపర ఏవైతే మనల్ని అనుసరించమన్నారు అది అనుసరిస్తే చాలా సులభంగా మనం ఈ నుంచి బయటికి రాగలుగుతాం. ఫైనల్ గా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అన్నమాట ఈ సెక్షన్ లో. మద్యం ఉన్న కుండను అనేక నదుల నీటితో కడిగిన శుద్ధి కానట్లే
భక్తిహీనుల ప్రాయశ్చిత్త కర్మలు ఎంత చక్కగా ఆచరించినా కూడా శుద్ధి పొందలేరు. మనం కుండ తీసుకున్నాం అనుకోండి, ఆ కుండలో మనం మద్యం పోసాం, ఆ తర్వాత మద్యాన్ని బయటికి పడేసి ఆ కుండను మనం ఎంత నీళ్ళతో కడిగినా సరే ఆ మద్యం వాసన పోదు. అలానే భక్తి చేయకుండా మనం ఎన్ని ప్రాయశ్చిత్త మార్గాలు ఎంత చక్కగా నిర్వహించినా సరే, అంటే పాయింట్ టు పాయింట్ మనం ఏది మిస్ కాకుండా అంత చక్కగా ఆ, అన్ని నియమాలు పాటిస్తూ ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా సరే, ఓకే, వాళ్ళు శుద్ధి పొందలేరు. ఇది ఎవరు చెప్తారు? సాక్షాత్తు శివదేవ గోస్వామి చెప్తారు. ఏ శివదేవ గోస్వామి అయితే ఒకప్పుడు జ్ఞాన మార్గాన్ని అనుసరించి ఆయన ఆయన ముక్తి మార్గాన్ని ఏదైతే చేశారో, ఆ ముక్తి మార్గాన్ని ఏదైతే అనుసరించి తర్వాత దాంట్లో ఆయన ఆనందంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను భాగవతం విని ఈ మార్గంలోకి వెళ్ళాడు, ఈ మార్గంలో వచ్చాడో, అప్పుడు ఈ భక్తి యొక్క విలువ తనకు కూడా తెలిసింది. అంతకుముందు తను కూడా అనుకుంటున్నాడు జ్ఞాన మార్గంలో భగవంతుడిలో ఐక్యమైపోవడం, సో తద్వారా మనం ఎంతో ఆనందం పొందొచ్చు. అతను కూడా ఒక విధంగా ఎంతో ఆనందంలోనే ఉన్నాడు యాక్చువల్గా. కానీ వ్యాసుడు వర్ణించినటువంటి భాగవతం మనం వినిన తర్వాత కృష్ణుడి యొక్క గుణాలు ఎప్పుడైతే విన్నాడో, అప్పుడు కృష్ణుడికి శరణాగతి పొంది తన భక్తియుత సేవలో పాల్గొనడం వల్ల తను ఆ మార్గం కంటే కూడా ఈ మార్గంలో ఇంకా అత్యంతటువంటి ఆనందం, అంటే పరమానందాన్ని తాను ఆస్వాదిస్తున్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే హృదయ కోసం తన ఎగ్జాంపులే చెప్తాడు. నేను కూడా ఒకప్పుడు ఇలాగా జ్ఞాన మార్గంలో ఉండి ఇంతకంటే బెస్ట్ మార్గం ఇంకోటి లేదని నేను కూడా అనుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పి తన ఎగ్జాంపుల్ అని చెప్పాడు అన్నమాట. సో దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక సుఖదేవ్ గోస్వామి లాంటి వాళ్ళు ఇవన్నీ మార్గాన్ని అనుసరించి అంతకంటే ఉత్తమమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు భక్తి మార్గంలో వాళ్ళు అనుసరించడం వల్ల, అందుకే నేను చెప్పాను, నిస్సందేహంగా మన పూర్వపు ఆచార్యులు అదే బాటలో మనం ప్రయాణించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు బలంగా గతంలో ఎంత పాపపు ఘోరమైన సంస్కారాలు, వాసనలు లేదా పాపపు కార్యాలు చేసేటువంటి ప్రవృత్తి లోపల ఉన్నా సరే వాటి నుంచి మనం బయటికి వచ్చేయవచ్చు. కాబట్టి మిగతా మార్గాలను ఎంత పర్ఫెక్ట్ గా చేసినా సరే మనం దాంట్లో నుంచి మనం శుద్ధి పొందే అవకాశమే లేదని చెప్పేసి వాళ్ళు మనకి వివరిస్తారండి. కాబట్టి ఒక్కసారైనా కృష్ణుని పాదపద్మాలకు సంపూర్ణంగా శరణాగతి పొంది మరియు నామము, రూపము, గుణాలు మరియు లీలల పట్ల ఆకర్షితులైన వారు సమస్త పాప కర్మల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు. అటువంటి శరణాగతి పొందిన వారు కల్లో కూడా యమరాజును గాని లేదా యమదూతలు గాని వాళ్ళు చూడరు. సో కృష్ణుడి యొక్క పాద పద్మాలని నిరంతరం ఎవరైతే శరణాగతి పొంది ఆ సేవలో వాళ్ళు ధరిస్తారో, అలాగే నిరంతరంగా ఆయన నామ రూప గుణ లీలల్ని నిరంతరం వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు ఏమంటారా ఈ సమస్త పాపకర్మ నుండి పూర్తిగా విముక్తి పొందడమే కాకుండా అటువంటి వాళ్ళు కల్లో కూడా యమరాజు యమదూతల్ని వాళ్ళు చూడరంట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరైతే స్వర్గం నరకమయ్యే వాళ్ళకి యమరాజు కానీ యమదూతలు కనబడతారు, కానీ వైకుంఠం పోయే వాళ్ళకి వీళ్ళు అసలు కనబడరు. వైకుంఠం పోయే వాళ్ళకి వీళ్ళు అసలు కనబడరు. అంటే ఏదైతే మనం ఇప్పుడు కష్టపడుతున్నామో, ఇంకా సోమవారం ఎక్కడికి పోవాలి, మంగళవారం ఏ దేవుడి దగ్గరికి పోవాలి, బుధవారం ఏ దేవుడి దగ్గరికి పోవాలి అని ఓకే సోమవారం ఇట్లా ఉపవాసం ఉందామా, శనివారం ఇట్లా ఉపవాసం ఉందామా అని ఏదైతే మనకే అసలు కరెక్ట్గా లాజిక్ తెలియకుండా, మనకే కరెక్ట్గా అసలు ఎందుకు చేయాలో అసలు ఏ మాత్రం తెలుసుకోకుండా, ఏదో నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి, అవి తీరాలి అని చెప్పేసి మనము ఒక పక్క డబ్బులు ఖర్చు పెడుతూ ఇంకోవైపు లోపల
ఆ తపస్సులకి లేదా ఆ దాని ఏమంటారు ఆ ఉపవాసాలకి ఆరోగ్యం క్షీణించి చేసుకుంటూ శక్తి పోగొట్టుకుంటూ ఆపసోపాలు పడుతూ ఆడికి ఈడక పరిగిస్తూ అక్కడేదో ఆ ఊర్లో వాళ్ళెవరో ఉన్నారంట, వాళ్ళేదో పరిష్కారం ఇస్తారంట, ఈడకు పోతే వాళ్ళెవరో మంచి సోది చెప్తారంట, వీళ్ళంతా అక్కడికి వెళ్తే జాతకాలు చెప్తారంట, ఈడకి వెళ్తే తాయితీ కడతారంట అని ఈ మనుషులు ఎన్ని రకాలుగా పాపం ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికల్లా తిరుగుతున్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళు ఇంతేనా? ఉమ్, తాపత్రయపడుతూ ఏం చేసినా కూడా లోపలున్న పాపపు ప్రవృత్తి పోకపోతే మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ మళ్ళీ రావాల్సింది. ఇంత కష్టపడే బదులు ఇన్ని రకాలుగా మనం తిరిగి ఆ, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని శ్రమ పెట్టి అక్కడ ఉమ్, వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చెప్పే మాటలకి అన్ని రకాలు చేసుకొని 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 లాస్ట్కి ఏం ఒరిగింది అని అంటే మనం మనశ్శాంతి, ఆనందం ఏం మాత్రం మనం పొందింది లేదు. కానీ అదే మనం హ్యాపీగా మనం చక్కగా మన ఇంట్లో కూర్చొని ఆ మనం ఒక కొద్దిగా మనం భగవన్నామం చేసుకొని కృష్ణుడు మనం తెలుసుకుంటూ మనం వండింది కొద్ది కృష్ణుడు నైవేద్యం పెట్టుకొని మనం తింటా ఉంటే ఈ ఈ ఆపసోపాలు ఆడికి ఆడికి పరిగెత్తి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మన మనసులో ఆందోళనని భయాల్ని రకరకాలుగా మనం మానసికంగా ఎంతో క్షోభకు గురవు అసలు అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వ్యాసుడు కుమారుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు వింటూ చక్కగా వాళ్ళు అన్ని రకాలటువంటి ఈ పాప ప్రవృత్తి నుంచి బయటికి ఈజీగా వచ్చేయగలుగుతారు. అది కాకుండా మళ్ళీ ఏం జరుగుతుంది, వాళ్ళు యమదూతల్ని చూడనే చూడరు వాళ్ళు. సో ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు సుఖదేవ గోస్వామి నేను ఒక సాక్ష్యం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎలా అయితే పాపపు ప్రవృత్తిలో పూర్తిగా మునిగిన వాడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణ పద్ధతులని ఆచరించిన వాడు ఒకానొక సందర్భంలో టక్కని ఇవన్నీ కూడా ఆ, తను పాటిస్తున్నప్పటికీ కూడా ఒక వేశ్య యొక్క ఆకర్షణలో పడి తను ఎటువంటి దుస్థితికి తను చేరుకున్నాడో, ఇంకా అటువంటి వ్యక్తి ఎట్లా అన్ని దుష్కార్యాలు చేసినా అన్ని పాపపు కార్యాల్లో తను నిమగ్నమైనా సరే తను ఎట్లా వైకుంఠం వెళ్ళిపోయాడు అతను ఒక జన్మలోనే, ఒక జీవితంలో ఒక జన్మలో ఎట్లా వెళ్ళిపోయాడో నేను మీకు ఆ యొక్క సాక్ష్యం మీకు ఇవ్వబోతున్నాను. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన దానికి సాక్ష్యంగా సుఖదేవ గోస్వామి ఒక కథ వర్ణిస్తాడు. అయితే కథ అనే పదం వాడాలి కానీ ఇది చరిత్ర, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇప్పటికి జరుగుతూనే ఉంది. అండ్ ఖచ్చితంగా వీటన్నిటి నుంచి మనం బయటపడి ఒక్క జీవితంలో కూడా మనకు కావాలి, మనం వీటి నుంచి మనం బయటపడిపోవచ్చు కంప్లీట్ గా. ఈ యొక్క ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. కాబట్టి ఉదయ గోస్వామి ఇప్పుడు ఒక విధంగా చెప్తే ఆయన మూడు మార్గాలు చెప్పాడు. ఫస్ట్ ఏమో ప్రాయశ్చిత్త మార్గం, రెండోది జ్ఞాన మార్గం, మూడోది భక్తి మార్గం. ఫస్ట్ రెండు చెప్పాడు, రెండిట్లోనూ పషిత్ మహారాజు ఇది అవ్వదు, ఇది ప్రస్తుతానికి అది ఉపశమనం ఇచ్చినా సరే తర్వాత తర్వాత ఇది మళ్ళీ ఆ పాపపు సంస్కారాలు మళ్ళీ బయటకు వస్తాయి ఎట్లయినా సరే అని చెప్పి తాను అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు సుఖదేవ్ గోస్వామి ఓకే కరెక్ట్ గానే ఇప్పటివరకు నేను చెప్పిన దానికి పర్ఫెక్ట్ గా కన్విన్స్ అయ్యాడు, భక్తి తప్ప ఇంక వేరే మార్గం లేదని అని చెప్పి అప్పుడు కేచిత్ కేవలయ భక్తి అని చెప్తూ సో భగవన్నాము అట్లాగే మహాత్ముల యొక్క సేవ వాళ్ళని వేరులతో ఎప్పటి నుంచో నాటుకొని ఎన్నో జన్మల సంస్కారాలు, ఒక జన్మది కాదు ఇది, ఎన్నో వేల 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 కోట్ల జన్మల సంస్కారాన్ని కూడా లోపల వేరులతో సహా బయటికి తీయగలుగుతుంది. అండ్ ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ, యమరాజుని కానీ యమదూతల్ని కానీ వీళ్ళు చూడరు. సో కృష్ణుడికి ఆకర్షితులైన వాళ్ళు, కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్ళు కల్లో కూడా వాళ్ళని చూడరు. సో కాబట్టి వాళ్ళు ఆ, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి సాక్షాత్తు సుఖదేవ్ గోస్వామి తన జీవితంలోంచి తన అనుభవంలోంచి తను చెప్తున్నాడు. ఏదో నాకు వ్యాసుడు చెప్పాడు నేను చెప్పేస్తున్నాను
ఏదో పరంపర చెప్పాలి కాబట్టి నేను కాదు, తన తన సొంత ఎగ్జాంపుల్ చెప్పాడు ఆల్రెడీ. ఒకటో స్కందం 7వ అధ్యాయం తన సొంత. నేను ఒకప్పుడు ఈ విధంగా ఉన్నాను, ఇప్పుడు నేను భక్తి మార్గంలోకి వచ్చి కంప్లీట్ గా నేను ఇప్పుడు పూర్తిగా భగవుడి యొక్క ప్రేమకి నేను దాసోహం అయిపోయాను అంటాడు. సో రేపు చూస్తాము ఈ అజామునుడి కథ ఏంటి, అసలు అజామునుడు ఎవరు, అసలు ఏం జరిగింది, ఈ అజామునుడి యొక్క జీవితంలో అనేక సంఘటనలు, అల్టిమేట్ గా తాను ఏ విధంగా తాను ఆ, వైకుంఠానికి వెళ్ళాడు. ఇదంతా ఇది వీళ్ళ అజామునుడి కథ. ఇది మన కథ, అందరి కథ ఇది. అండ్ ఎస్పెషల్ గా కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని రిలేట్ చేసుకోగలుగుతారు. అజాముడు ఆ అజాముడి కథలో నుంచే మనకి ఆశ కలుగుతుంది. ఆశ కలుగుతుంది, ఎస్, ఖచ్చితంగా నేను ఇంకొంచెం భగవన్ నామం చేయగలిగితే, కొంచెం నేను కృష్ణుడి సేవలోకి వెళ్ళగలిగితే, ఏదైతే అజాముడికి ఏదైతే తనకి ఒక దానికి అల్టిమేట్ గా తనకి పరిష్కారం దొరికి తను పూర్తిగా ఇంటి నుంచి బయటపడిపోయాడు. మన జీవితంలో ఉన్న అనేక కర్మలకి, అనేక ఆ, కష్టాలకి 100% మనం బయటపడగలమని ఒక నమ్మకం మనకు కలుగుతున్నాను. సో మిగిలిన రేపు చూస్తున్నాం. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం జగద్గురు శ్రీలతో దాని గౌతమ